నమస్తే. శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ వాగ్దేవ్యై నమః. అయితే మన ఖగోళ శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు సంచారం చేస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ రాశిలోంచి ఆ రాశిలోకి ఇలా తమ చలనాలను ప్రారంభిస్తూ ఉంటాయి. అయితే ఈ చలనాలు, ఈ పరిభ్రమణలు ఒక్కొక్కసారి 2 గ్రహాలు, ఒక్కొక్కసారి 3 గ్రహాలు ఇలాగా వాటి భ్రమణంలో, వాటి పయనంలో కలుసుకునే అవకాశాలు కలుగుతూ ఉంటాయి. ఈ అవకాశాలని మనము సంయోగము అంటాము. అయితే ఈ సంయోగాలు కొన్ని పాపగ్రహాలు, కొన్ని మంచి గ్రహాలు కలిసి ఆహ్, విపరీతమైన ఫలితాలు కొంతమంది ఇస్తే, కొంతమంది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు. అయితే 2 పుణ్యగ్రహాలు కలిస్తే వచ్చేవి రాజయోగము, మహారాజయోగాలు కలుగుతూ ఉంటాయి. ఈ కలయిక వల్ల ఈ రాజయోగాలనేవి మనకి ఒక్కొక్కసారి ప్రతి నెల జరుగుతుంటాయి. కొన్ని సార్లు రోజుల్లోనే జరుగుతూ ఉంటాయి. ఇలా వాటి పరిభ్రమణాన్ని మనం ఇంత అని లెక్క కట్టలేని పరిస్థితి. అయితే దృక్పంచాంగం ప్రకారము, జ్యోతిష శాస్త్ర ప్రకారము గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి, అంటే ఈ పర్ఫెక్ట్ టైం నుంచి ఈ పర్ఫెక్ట్ టైం వరకు సంచారం చేస్తే ఆ సంచారాలు, ఆ గ్రహాల సంయోగము, ఆ సంచారాన్ని మనము మహారాజయోగము అంటామన్నమాట. అయితే ఇప్పుడు మనకి మార్చి నెలలో జరగబోయేది ఏంటంటే, మీనరాశిలోకి సూర్యుడు, శుక్రుడు ఇద్దరు వస్తున్నారు. ఇంతకు ముందే మనకి ఫిబ్రవరి నెలలో రవితో పాటు బుధుడు కలిశాడు. విశేషమైన యోగాన్ని ప్రసాదిస్తున్నాడు 12 రోజుల పాటు. అలాగే ఇప్పుడు మీనరాశిలోకి రవితో పాటు శుక్రుడు కలుస్తున్నాడు. మహారాజయోగం అన్నమాట. ఇంకా చెప్పేదానికి ఏముంది? శుక్రుడు విశేషమైన గ్రహము, రవి ఆరోగ్య ప్రదాత, ఇంకా ఆయన ఇవ్వలేనిది ఏమిటంటూ ఉంది గనక. అయితే మార్చి నెలల్లో గ్రహరాజు అయిన సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అంటే మకరము, మనకి సంక్రాంతి అప్పుడు ఎక్కడికి వచ్చాడు? మకర రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నెల కుంభరాశిలోకి, ఇప్పుడు మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు అనమాట. ఈ సంచారం వల్ల అప్పటికే మీనరాశిలో శుక్రుడు స్థానం అయ్యున్నాడు, అంటే శుక్రుడు అందులో ఉన్నాడు. ఇప్పుడు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. అంటే మీనరాశిలోకి శుక్రుడు, కొత్తగా వచ్చిన రవి ఇద్దరు కలిసి సంయోగం జరుగుతోంది. ఈ స్థితిలో మార్చి నెలల్లోని శుక్రాదిత్య రాజయోగము అంటాము. మనకి ఫిబ్రవరిలో వచ్చింది బుధాదిత్య రాజయోగము. బుధుడితో ఆదిత్యుడు, రవి కలిసి ఉంటే వచ్చే రాజయోగము ఫిబ్రవరి నెలలో వచ్చింది. ఇప్పుడు శుక్రాదిత్య, శుక్రుడు ప్లస్ ఆదిత్యుడు ఇద్దరు కలిసి మహారాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు. అయితే దీనివల్ల మనకి కొన్ని రాశులకు ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం తీసుకుందాము. ముందుగా అంటే కొన్ని రాశుల వారికి మాత్రమే మంచి ఫలితాలని ఇవ్వబోతున్నారు. అయితే ఈ శుక్రాదిత్య రాజయోగం వల్ల ఆ ఎలాంటి ప్రయోజనాలు ఇస్తున్నాడు అంటే, కర్మగృహంలో ఈ రాజయోగం జరగబోతోంది కాబట్టి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, వ్యాపారాలు చేసే వాళ్ళకి లాభాలు రావడము, కార్యాలయాల్లో ఉండే వాళ్ళకి కొత్త పనులు రావడము, తండ్రి బిడ్డల యొక్క సంబంధము చక్కగా ఉండడము, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడము, తరువాత గతంలో విడిపోయిన వాళ్ళు కలుసుకోవడము, కుటుంబ పరంగా కావచ్చు, లేదా అంటే మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఏర్పడము, వివాదాలు తొలగిపోవడము, మనస్పర్ధలు పోవడము, ఆర్థిక పరంగా ఏ చేసినా సరే కరెక్ట్ గా ఉండడము. అంటే శుక్రుడు సంబంధాలని కుదురుస్తాడు, ప్రేమ ఆప్యాయతల్ని అందరి మధ్య ఇస్తూ ఉంటాడు. అయితే అలాంటి వాటితో పాటు మనం ఏదైనా పెట్టుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, ఇలాంటి ఆర్థిక పరమైన
లావాదేవీలు చేసుకోవాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ శుక్రుడు మంచి చేస్తాడు. దీనితో పాటుగా కొంతమందికి ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా శారీరక పరమైన ఇబ్బందులు, కుటుంబపరమైన సమస్యలు కూడా ఉంటుంటాయి. పిల్లలకి తల్లిదండ్రులకి పడకపోవడము, లేదంటే భార్యాభర్తలకి పడకపోవడము, ఇలాంటి కొట్లాట్లు రావడము, అనవసరమైన అపనిందలు పడడము, ఇలాంటి గతంలో ఏదైతే చెడు అనుభవించారో ఆ చెడు ఫలితాలన్నీ ఈ ఆదిత్య శుక్రుడు కలిసి తీసివేసి మంచి జరగబోయేందుకు వీరిద్దరూ ముందుకొస్తున్నారు. అయితే దీనితో పాటుగా అంటే మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇన్ డెప్త్ గా ఇది గోచార రీత్యా జ్యోతిష్య పరంగాను. అయితే ప్రతి వ్యక్తికి పుట్టినప్పుడు ఒక రకమైన జన్మ సమయం ఉంటుంది కదా. ఆ జన్మ సమయాన్ని మనం లగ్నము అంటాము. ఈ లగ్నంలో ఆ వ్యక్తి జాతకుడు ఎవరైతే పుడతారో ఆ సమయంలో ఏ గ్రహము అక్కడ ఉంది, లేదా ఏ గ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక గ్రహమే ఉంటుంది, ఒక్కొక్కసారి 2, 3 కలిసి ఉంటాయి, ఒక్కొక్కసారి పాపగ్రహాలు మంచి గ్రహాలు కూడా కలిసి ఉంటాయి. అంటే ఈ కలయిక జాతకుడికి ఎలా ఉండబోతోంది అనే అంశం ఒకటైతే, ఈ ఇవి ఎంతంత కాలము ఉంటున్నాయి, కొన్ని రోజుల, కొన్ని నెలల, లేదంటే కొన్ని సంవత్సరాల అనే అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడే ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన చేసుకున్నప్పుడే ఈ శుక్రుడు కానీ ఆదిత్యుడు కానీ మిగతా గ్రహాలు కానీ ఏ స్థానాన్ని చూస్తున్నాయి. ఇప్పుడు లగ్నం నుంచి మనకి 12 భాగాలు ఉంటాయి. ఈ భావాలు ఏ భావాల్లో ఈ గ్రహాలు చూస్తున్నారు అంటే వ్యాపారం చూస్తున్నారా, కెరియర్ చూస్తున్నారా, అంటే భార్యాభర్త కళత్ర స్థానం అంటారు. ఆ కళత్ర స్థానం సప్తమాధిపతిని చూస్తున్నాడా, ఆ సప్తమాధిపతిలో ఎవరు ఉన్నారు, ఇలాంటివన్నీ మనం పరిశీలన చేసుకుంటే వీరి ఇచ్చే ఫలితాలు మనకి ఆపాదించబడతాయి. అలా కాకుండా నాకు చెప్పారు ఇవి వస్తాయి అని నాకు రావట్లేదు ఏమిటి అని అనుకోకుండా, ఇలా మనకి జ్యోతిష శాస్త్రంగా మహామహులు, ఋషులు, పంచాంగకర్తలు వీళ్ళు అందించిన సమాచారము ఎప్పుడూ కూడా గోచార సమాచారమే అవుతుంది తప్ప వ్యక్తిగత సమాచారం కాదు. కాబట్టి దీన్ని మీకు వ్యక్తిగతంగా మనకి ఎంత శాతము అన్వయించుకోబడుతోంది, ఈ యోగము మనకి ఎంత కాలము ఉంటుంది, ఈ శుభయోగాలు, రాజయోగాలు, మహారాజయోగాలు మనకి ఎలా వర్తిస్తాయి అనే అంశాలను మనం ఒక్కొక్కటిగా మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు, అంటే మేషం నుంచి మీనం వరకు అన్ని రంగాల వాళ్లకు, అన్ని రంగాలు అంటే విద్యార్థులు, విద్య, ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, వాణిజ్యము, పారిశ్రామికము, తర్వాత కుటుంబము, ఆరోగ్యము, రాజకీయ రంగము, ఐటీ రంగము, చిత్ర పరిశ్రమ, క్రీడాకారులు, ఇలా 12-15 మందిని మనం తీసుకుని వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని విపులీకరంగా సవివరంగా నేను మీకు తెలియచేస్తాను. అయితే ఈ శుక్ర ఆదిత్య యోగము ఇంకా విపులీకరంగా దశ అంతర్దశల్లో కనుక చెప్పుకున్నట్టయితే, శుక్రుడు వీనస్, ఆదిత్యుడు అంటే సూర్యుడు ఇద్దరూ కలిసి అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఏర్పడే యోగాన్ని శుక్ర ఆదిత్య యోగం అంటారు. అయితే ఈ యోగం ఉన్న వ్యక్తులు సామాజికంగా గౌరవవంతంగా ఉంటారు, అధికార స్థానంలో ఉంటారు, శ్రేయస్సుని పొందుతారు. అంటే ఈ 3 యోగాలు ఈ యోగం వల్ల కలుగుతాయి. దీనితో పాటుగా ముఖ్యంగా కళలు, రిపీట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేయండి. ముఖ్యంగా కళలు, రాజకీయాలు, వ్యాపారాలు, ఆర్థిక రంగంలో ప్రాచుర్యం పొందే అవకాశాలు వీరు కలగజేస్తున్నారు. అయితే ఈ యోగం ఏర్పడడానికి అసలు కారణం ఏమిటి అంటే, శుక్రుడు సూర్యుడు కలిసి ఉన్న దశలో లేదా దశాంతరంలో కనుక లగ్నం నుంచి 2వ, 5వ, 9వ, 10వ స్థానాలు, దానితో పాటుగా 11వ స్థానంలో ఉన్నట్టయితే కనుక, మరీ ఎక్కువగా దోషాలు లేకుండా ఉంటే కనుక ఈ యోగము కలిగిన వ్యక్తికి ప్రభుత్వ హోదా ఉంటుంది, రాజకీయ హోదా కలుగుతుంది, వ్యాపార విజయాలు,
కళల్లో కీర్తి ప్రతిష్టలు, సంపద ఇలాంటివన్నీ కలుగుతాయన్నమాట. అంటే మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకున్నప్పుడు దానిలో ఈ స్థానాల్లో అంటే 2, 5, 9, 10, 11 ఈ స్థానాల్లో దోషాలు లేకుండా ఉంటేనే ఈ శుక్ర ఆదిత్య యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. అయితే ఈ యోగం వల్ల ప్రభావితమయ్యే రంగాలు ఏవి అంటే కనుక శుక్రుడు కళలకు, వ్యాపారానికి, లగ్జరీ లైఫ్‌కి, నాణ్యతకు, ప్రేమకు ఈయన అధిపతి అన్నమాట. ఇవన్నీ కలగజేసేది శుక్రుడు. తర్వాత ఆదిత్యుడు అంటే రవి ఏమిటేమిటి ఇస్తాడు అంటే కనుక ప్రభుత్వ హోదా ఇస్తాడు. అంటే మంచి హోదా గల జీవితాన్ని ఇస్తాడు, అధికారం ఇస్తాడు. దీంతో పాటు నాయకత్వ లక్షణాలు, లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఈయన ఇస్తాడు. ఇది ఏ రంగాల వాళ్ళకి ఇవి ఉండబోతున్నాయి, ఈ యోగం ఎవరెవరికి ఉండబోతోంది అనేది కూడా నేను మీకు వివరంగా తెలియపరుస్తాను. ముందుగా రాజకీయ నాయకులు కనుక చూసినట్టయితే వారికి అంటే మొదటగా రాజకీయ నాయకులకు అధికారము, ప్రజాదరణ పొందుతారు. నెంబర్ 2 సినిమా రంగం వాళ్ళు అంటే కళారంగంలో ఉన్న వాళ్ళు, నటీనటులు, గాయకులు, దర్శకులు వీళ్ళ ముగ్గురు కూడా ప్రజాదరణ, కీర్తి, పేరు, ధనము ఈ 3 పొందుతారు. తర్వాత మూడోది వ్యాపారస్తులు. ఎలాంటి వ్యాపారస్తులు అంటే కనుక సక్సెస్ఫుల్ బ్రాండ్స్ నడిపే వాళ్ళు అంటే బ్రాండింగ్ అంటుంటాం కదా మనం. ఆ బ్రాండ్ వస్త్రాలు కావచ్చు, బ్రాండ్కి సంబంధించిన ఒక బ్రాండ్ క్రియేట్ చేసే వాళ్ళు ఆ వ్యాపారులు, లగ్జరీ బిజినెస్లు చేసేవాళ్ళు, జ్యువెలరీ బిజినెస్ చేసేవాళ్ళు, ఫ్యాషన్ డిజైనింగ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ వ్యాపారం చేసే వాళ్ళకి విశేషమైన లాభాలను కలగజేస్తున్నారు. తర్వాత నాలుగవది అధికార స్థాయిలో ఉన్నవాళ్ళు అంటే ప్రభుత్వోద్యోగులు, న్యాయమూర్తులు అంటే లా చదివిన వాళ్ళు, అడ్వకేట్స్, లాయర్స్, ఉన్నతాధికారులు, అధిక శక్తి, గౌరవము వీరు పొందుతారనమాట. ఈ 4వ కేటగిరీ వాళ్ళు. ఇక 5వ కేటగిరీ వాళ్ళు కళలు, సృజనాత్మక అంటే క్రియేటివిటీ రంగంలో ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే సంగీతము, చిత్రకళ, రైటర్స్ రచయితలు, దర్శకులకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అయితే 6వది ఆర్థిక రంగము అంటే బ్యాంకింగు, స్టాక్ మార్కెట్, పెట్టుబడిదారులు ఈ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన ధన సంపదను ఇవ్వబోతున్నాడు. తర్వాత 7వ అంశము గృహ నిర్మాణము, రియల్ ఎస్టేట్ రంగము. ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్రాపర్టీ డీల్స్ మాత్రము ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డీల్స్ కానీ, అగ్రిమెంట్లు కానీ మంచి లాభంగా తయారయ్యి సక్సెస్ని ఇస్తాయి. తద్వారా ధనాన్ని, కీర్తిని ఇస్తాయన్నమాట. మనం అనుకుంటూ ఉంటాం పలానా రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రహ్మాండంగా రన్ అవుతోంది అంటే దాని అర్థం ఏంటంటే పలానా బ్రాండ్ కంపెనీస్ బట్టలు కావచ్చు, లేదా అంటే ఏదైనా వస్తువులు కావచ్చు. ఇప్పుడు వస్తువులకు చూపుకున్నట్టయితే బటర్ఫ్లై కంపెనీస్, బటర్ఫ్లై సంబంధించిన ప్రోడక్ట్స్, లేదు అంటే కనుక వస్తువులు చూసినట్టయితే, బట్టలు చూసినట్టయితే కొన్ని బట్టల బ్రాండింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. లాక్మే కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకు శుక్రుడి యొక్క అనుగ్రహంతో పాటు ఇంత పేరు ప్రఖ్యాతలు కలుగుతున్నాయన్నమాట. అలాగే ఈ 7 విభాగాలలో ఉన్న వాళ్ళకి శుక్రాదిత్యంలో కలిగే విశేషమైన ఫలితాలు కలగబోతున్నాయి. దీనితో పాటుగా వీరికే కాకుండా ఈ 12 రాశుల వాళ్ళకి కూడా ఎలా ఉండబోతోందో చూడాలిగా. అవి మనం ఇప్పుడు ప్రస్తావన చేస్తాను. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో శుక్రాదిత్య యోగం వల్ల, ఆ మహారాజయోగం వల్ల ఎవరెవరికి లాభాలు పొందుతున్నారు అంటే కనుక ఎటువంటి లాభాన్ని పొందుతున్నారు అంటే ప్రాముఖ్యత అంటే మీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు లేకపోతే అక్కడ పని కాదు అన్నట్టుగా ఉంటుంది. అంటే మీకు వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్, ప్రయారిటీ పెరుగుతుంది. దీనితో పాటు
కుటుంబ జీవితంలో కూడా మీ యొక్క ప్రయారిటీ పెరుగుతుంది. మీరు లేకపోతే అక్కడ ఏ పని జరిగేటట్టుగా లేదు. మీ యొక్క నిర్ణయానికి విలువ అంత ఉంటుంది. ప్రతి వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. మీరు చెబితేనే అక్కడ వేదం అన్నట్టుగా అంత ప్రయారిటీ మీకు కుటుంబంలోనూ, మీ రంగాల్లోనూ కూడా లభిస్తుంది. దీనితో పాటు భూ సంపత్తి కూడా, అంటే భూముల్ని కొనుక్కోవడము, వ్యవసాయ భూములు కావచ్చు, మామూలు భూములు కావచ్చు, భూముల్ని కొనుక్కుంటారు, ఇళ్ళు కొనుక్కుంటారు. ఇట్లాంటి ఈ భూ మధ్యలో ఆగిపోయిన ఇళ్ళు కట్టుకోవడం కానీ, ఫ్యాక్టరీలు కొనుక్కోవడం కానీ, ఫ్యాక్టరీలు కట్టుకోవడం కానీ, అంటే మీరు షింక్ అయిపోయిన ఫ్యాక్టరీస్‌ని కొనుక్కుని దాన్ని మళ్ళగా రీకన్‌స్ట్రక్షన్ చేసుకుంటారు. ఇలాంటివన్నీ కూడా మీకు లాభాలన్నమాట. ఈ శుక్రుడు, ఆదిత్యుడు ఇచ్చే లాభాలు. తర్వాత కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యపరంగా రవి ఇచ్చేది ఒకటా రెండా? అధికారం ఇస్తాడు, హోదా ఇస్తాడు, ప్రభుత్వ హోదా ఇస్తాడు. మీరు పనిచేసే ఉద్యోగంలో మీ స్థానాన్ని పెంపొందిస్తాడు. ఆరోగ్యంతో పాటు అన్ని రకాలుగా మీకు ప్రయారిటీని ఇవ్వడానికి రవి గ్రహము రెడీగా ఉంది. అయితే మరి ఇన్ని అనుకూలతలు ఇస్తున్నప్పుడు కొన్ని దోషాలు కూడా ఉంటాయి కదా! ఆ దోషాలు ఏంటంటే ఆర్థిక ఒత్తిళ్ళు, అంటే మీకు డబ్బు పరంగా విపరీతమైన టెన్షన్స్‌కి గురవుతారు. అది కంట్రోల్ చేసుకోండి. దీనితో పాటు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేస్తుంటాయి. అంటే ఎక్కువ డబ్బులు రావడము, మీకు ప్రయారిటీ పెరిగిపోవడము, మీ భుజాలు పొంగిపోయి నేనే గ్రేటు అన్నట్టు ఎక్కువ ఇగో, యాటిట్యూడ్ ఇలాంటివన్నీ వచ్చేసి మీకేమవుతుందంటే ఒకింత గర్వము, ఒకింత ఆహ్, నేనే అన్నట్టుగా ఒక రకమైన ఇది మీకు కలుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మీరు పనిచేసే రంగంలో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎందుకు అంటే అందరూ మిమ్మల్నే కదా పిలుస్తుంటారు. మీకే కదా ప్రయారిటీ ఇస్తుంటారు. అటువంటప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు మీరే కావాలి అందరికిని. ఏ పని చేయాలన్నా మీరు చేసే పనిలో ఆయనైతే చేయగలరు, ఆమైతే చేయగలరు అని చెప్పి అన్ని పనులు మీకే వచ్చేస్తాయి. అందరికీ మీరే కావాలి. అటువంటప్పుడు ఏమవుతుంది, మీకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారం కూడా ఉండాలి కదా! అదేంటంటే రవిగ్రహము కోసము నవగ్రహ ఆలయంలో ప్రత్యేకంగా ఎవరైతే మానసిక ఒత్తిడి పొందుతున్నారో, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో వారు రవిగ్రహానికి ప్రత్యేకంగా పూజలు చేయడము, ప్రదక్షిణాలు. రవికి ఇష్టమైన సంఖ్య 7, ఇష్టమైన పువ్వులు ఎరుపు రంగువి, ఇష్టమైన పళ్ళు ఎరుపు రంగువి, ఇష్టమైన వస్త్రము ఎరుపు రంగు. ఇవన్నీ చేసుకుంటూ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక దీనితో పాటుగా మాంసాహార నిషేధము, దానితో పాటు బ్రహ్మచర్యం పాటించాలి. దీనితో పాటు మద్యాన్ని సేవించకూడదు. ఇవన్నీ చేసుకుంటూ నిష్టగా, నియమంగా ఉంటూ ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా మీ నోటితో చదవండి. మాకు నోరు తిరగదు అని అనుకున్న వాళ్ళు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పనిసరిగా చదవండి. ఇందులో కన్సెషన్ లేదు, డిస్కౌంట్ కూడా లేదు. తప్పనిసరిగా చదవవలసిందే. ఆయన ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నప్పుడు మరి ఆయనకి ఈ మాత్రం కూడా చేసుకోకపోతే ఎట్లాగా? తప్పనిసరిగా చెయ్యండి, పాటించండి. ఆయన అనుగ్రహాన్ని మరింతగా పొందండి. అయితే ఇప్పుడు మనము ప్రతి ఒక్క రాశికి ఎట్లా ఉండబోతోందో చూసుకున్నాం కదా! ఓవరాల్‌గా ఈ శుక్ర ఆదిత్య రాజయోగము యొక్క శక్తిని పెంచే పరిహారాలు ఏంటంటే కనుక, మొదటిది శుక్రగ్రహ శాంతి కోసము శుక్రవారం లక్ష్మీదేవి పూజ తప్పనిసరిగా చెయ్యాలి. నోట్ చేసుకోండి, స్కిప్ చేయకుండా చూడండి. తరువాత తెల్లని వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి. తరువాత వృశ్చిక రాశి వారికి శుక్రగ్రహ శాంతి తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, సూర్యుడు బలంగా ఉండాలి అంటే కనుక ఉదయము సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. సూర్యోదయ సమయానికి సూర్యుడి ఆరాధన చెయ్యాలి. దానితో పాటుగా ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పారాయణ చెయ్యాలి. మూడోది, తరువాత ఆదివారాలు అంటే ప్రతి ఆదివారము ఉప్పుని మీ ఆహారంలో లేకుండా చూసుకోవాలి. ఈ 2 పరిహారాలు, ఈ లోపల చెప్పిన చిన్న చిన్న పరిహారాలు కూడా మీరు తప్పనిసరిగా పాటించుకోవాలి. అయితే
ఈ పరిహారాలు పాటిస్తే కనుక శుక్ర ఆదిత్య రాజయోగము పూర్తి శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో మీరు ఏ ఒక్క పరిహారము పాటించకపోయినా మాకు ఫలితాలు రాలేదు, ఎందువల్ల మీరు తప్పు చెప్పారా లేకపోతే శాస్త్రమే తప్ప అనే ప్రయత్నం చెయ్యకండి. మీరు తప్పు చేసి మీరు పాటించకపోగా శాస్త్రాన్ని తప్పు పట్టే హక్కు మనకి లేదు కదా. కాబట్టి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి విజయాన్ని పొందాలి అంటే కనుక, ఈ ఫలితాలన్నీ పొందాలి అంటే కనుక తప్పనిసరిగా నేను చివరిలో చెప్పిన ఈ పరిహారాలు ప్రతి ఒక్కరూ పాటించవలసిందే. ఇందులో ఎక్సెప్షన్ లేదు, డిస్కౌంట్ లేదు, అమెండ్మెంట్స్ కూడా ఏమీ లేవు. ఇది మీ జాగ్రత్త కోసము, మీరు లాభపడ్డానికి, మీరు మరింత సంతోషంగా ఉండడానికి, వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందాలి అని కోరుకుంటూ నమస్తే.